వాళ్ళందరూ వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళి వీడియోస్ పెడుతుంటే ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను అని చాలా బాధపడ్డాను. మేము ఎప్పటినుంచో గుడికెళ్ళే ప్లాన్ ఉంది. అది పోస్ట్‌పోన్ అవుతూ ఉంది. ఈ రోజైతే వచ్చాము. వచ్చి టెంపుల్‌ని విజిట్ అయ్యి దేవుళ్ళందరిని దర్శనం చేసుకొని బయటకొచ్చాం. ఆ వచ్చే గ్యాప్‌లో ఇక్కడ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందనమాట. చిన్ను, జున్ను భలే ఎంజాయ్ చేశారు. నేను కూడా హమ్మయ్య! నాకు ఈ ఇయర్ కూడా భాగ్యం దక్కింది అనుకోని వినాయకుడికి నమస్కరించుకొని ఇంకైతే చిన్ను ఉండి డాడీ మనం వినాయకుడిని నిమజ్జనం చేసిన ప్లేస్‌కి వెళ్దాము అంటే ఇక్కడ దాకా వచ్చి చూసాము. ఎందుకంటే చిన్నుగాడికి చాలా ఇష్టం వినాయకుడు అంటే. గణేష్ గణేష్ అంటూ ఉంటాడనమాట. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యే సమయంలో చిన్ను జున్ను ఉండి డాడీ రెస్టారెంట్కి వెళ్దాము ఏదన్నా తిందాము అన్నారు. అలా అడగడం ఆలస్యం. పెళ్ళాం అడిగితేనేమో అసలు బయటికి రారు. మీకు ఓ విషయం చెప్పనా, యూఎస్ వచ్చిన దగ్గర నుంచి మేము అసలు రెస్టారెంట్కే వెళ్ళలేదు. ఈరోజే ఫస్ట్ టైం అనమాట. పెళ్ళాం అడిగితే వద్దు, పిల్లలు అడిగితే ముద్దు అంటే ఇదే కావాలా. వాళ్ళు అడిగారో లేదో అసలు టైము పాడు ఏమీ చూసుకోలేదు. ఫుల్ రెయిను. అయినా కానీ వాళ్ళ కోసము మంచి రెస్టారెంట్స్ మన హైదరాబాదీ బిర్యానీ హౌస్ని అయితే చూసి అక్కడికైతే వెళ్ళాము. ఫుడ్ ఓకే పర్లేదు, వాళ్ళకి నచ్చిన ఐటమ్సే వాళ్ళని అడిగాము. ఇలా ఉన్నాయి మీకు ఏం కావాలి ఏంటి అని. వాళ్ళు ఏమి ఇష్టంగా తింటారో కూడా నాకు తెలుసు కాబట్టి నేను కూడా వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని చూసి అవే ఆర్డర్ చేసామన్నమాట. చాలా ఇష్టంగా తిన్నారు. ఇదే రెస్టారెంట్. తినేసి బిల్ కట్టేసి బయటికి స్టార్ట్ అయిపోయాము. చూసారా వర్షం అయితే ఇంకా ఆగనే లేదు, ఫుల్గా పడుతుంది. క్లైమేట్ అంతా చల్లగా ఉంది. ఇంక చూసుకుంటే మన కార్లో గ్యాస్ కూడా లేదు. సరే గ్యాస్ కొట్టించుకుందాం అని వస్తున్నాం. మేము వస్తూ ఉంటే ఆల్రెడీ ఒకటైతే దాటేసి వచ్చాం. ఏమండి అక్కడైతే తక్కువ రేట్ ఉంది అక్కడికి వెళ్దామంటే 1 సెంట్ తక్కువ ఉందన్నమాట. ఇక్కడ కన్నా అక్కడ నువ్వు చెప్పే 1 సెంట్కి ఇదంతా తిరిగి ఎక్కడ వెళ్తాంలే, మనం కొట్టించేది తక్కువే కదా, రేపు కాస్కోకి వెళ్ళినప్పుడు ఎక్కువ కొట్టిద్దాం ఫుల్ ట్యాంక్ అన్నారు. సరే అని చెప్పి నా మీద ఇంకా జోకులు వేస్తున్నారు. $1 కోసం ఇప్పుడు ఇదంతా తిరగాల అది ఇదని. సర్లేండి మీరు ఎందుకు నన్ను అంటారని చెప్పి నేనైతే పక్కకు వచ్చాను. అదే కనిపించేది అనమాట. అటు సైడ్ ఉంది కదా, కాకపోతే అది రోడ్ అంతా తిరిగి వెళ్ళాలి. ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కదా, యూఎస్లో గ్యాస్ మనమే కొట్టుకోవాలి. ఇక్కడ ఎవ్వరు ఉండరు అనమాట. ఎంత కావాలి ఏంటని. ఇక్కడ $1కి 3 లీటర్స్ అయితే వస్తుంది మ్యాక్సిమం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.